ఎంవి ఆంజనేయులు, కన్వీనర్, విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక, విజయవాడ. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ ఛార్జీలను ప్రతిపాదిస్తూ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఒక ప్రతిపాదన అనేటువంటిది పెట్టినాయి. ఇప్పుడు అది దాని మీద అభ్యంతరాలు తెలియజేయమని చెప్పారు. కానీ ఆ ప్రతిపాదనలు కనుక పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రోజున మేము చెప్పదలుచుకున్నాం. ఒకటి, స్థానిక సంస్థలకు సంబంధించినంతవరకు స్థానిక సంస్థల్లో మంచినీళ్ళు అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఈ మంచినీరు ఇచ్చేటువంటి దానికి యూనిట్కి ₹6.65 నుంచి ₹7.65 వసూలు చేస్తున్నారు, వాళ్ళు ప్రతిపాదించారు. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, ఇవి దాదాపు ఒక 1000 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటి కింద దాదాపు ఒక 20 లక్షల ఎకరాల దాకా మొత్తం చాలా పంటలు అనేటువంటిది పండేటువంటిది. ఇది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి ₹6.40 నుంచి ₹7.10 దాకా వాళ్ళు ప్రవేశపెట్టారు. అయితే ఇందులో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రెండు ప్రజోపయోగమైనటువంటివి. ఒకటి, వాటర్ అనేది కీలకమైనటువంటిది. రెండు, పంటలు అనేటువంటి కీలకమైనటువంటి ఆహార భద్రత కోసం అవి చాలా అవసరం. ఈ మొత్తాన్ని ఈ రేట్లు పెట్టి మన మత సంస్థలకు మాత్రం యూనిట్కి ₹5 ఇస్తున్నారు. ప్రజోపయోగమైనటువంటి అందరికీ కులమతాలకు అతీతంగా అందరికీ ఉపయోగపడేటువంటి వాటికేమో ₹7 చిల్లర పెట్టడం, వీటికేమో అందుట్లో హై టెన్షన్ వాడేటువంటి మత సంస్థలకు కూడా ₹7 ఇస్తున్నారు, ₹5 ఇస్తున్నారు. హై టెన్షన్ వాడేటువంటి మత సంస్థలకు కూడా ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని మేము విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదికగా వ్యతిరేకిస్తున్నాం. రెండవది, స్థానిక సంస్థలకి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకి, వీటికి ఇచ్చేటువంటి వాటికి కూడా ₹5 చొప్పున ఇవ్వండి, మత సంస్థలకు ఇచ్చినటువంటి మాదిరిగానే ₹5 చొప్పున ఇవ్వండి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండవది, ఇందులో ఇంకో కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మధ్య సోలార్ ప్యానల్స్కి సంబంధించిన ఉత్పత్తికి సంబంధించినటువంటివి ఎక్కువ భాగం రాయలసీమ ఏరియాలో పెడుతున్నారు. ఈ సోలార్ ప్యానల్స్ ఉత్పత్తి అనేటువంటిది వ్యాపారం, అది ఒక వ్యాపారమైనటువంటిది. ఆ వ్యాపారానికి సంబంధించి ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా ఇవ్వటం ఏంటి? వ్యాపారానికి ఉచితంగా ఇవ్వటం ఏంటి? ఎవడో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటేనేమో వాడి కమర్షియల్ కిందేసి కమర్షియల్ రేట్ వసూలు చేస్తున్నారు. అది కూడా ఎంత వసూలు చేస్తున్నారు? ₹5 చిల్లర నుంచి వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర యూనిట్కి, చిన్న బతకడానికి బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు దగ్గర. కానీ ఇవి ఎక్స్పోర్ట్కి వాటికి ఉపయోగించేటువంటి వీటిల్లో ఈ తక్కువ చేయటం అనేటువంటిది, ఈ అసలు ఉచితంగా ఇవ్వటం అనేటువంటి దారుణమైనటువంటి విషయం. దానికి యూనిట్ ₹4గా నిర్ణయం చేసి ఆ ₹4 ఎగ్జామ్షన్ ఇచ్చి ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ₹4కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఎవరి మీద పడుతుందో వాళ్ళకి ఇచ్చేది వినియోగదారుల మీద. చివరికి ట్రోప్ ఛార్జీల పేరుతోనో FPPCA ఛార్జీల పేరుతోనో వినియోగదారుల మీద పడుతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకు ఉచితంగా ఇవ్వడానికి అవసరం లేదు, కమర్షియల్ కేటగిరీ కింద ఇవ్వండి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడో అంశం ఏంటంటే, టైమ్ ఆఫ్ ది డే టారిఫ్. ఇంతకుముందు టైమ్ ఆఫ్ ది డే 6 నుంచి 10 ఉండేది, మార్నింగ్, సాయంత్రం 6 నుంచి 10 ఉండేది. ఇప్పుడు దాన్ని 5 నుంచి 9 చేశారు. ఎందుకు మార్చారు ఇది అని చెప్పానంటే, వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఏంటి అంటే, ఈ సోలార్ రావడం అనేది 8 గంటలకు కానీ అది అందుకోవటం లేదు కాబట్టి మేము మారుస్తున్నాము అన్నారు. రైట్, సోలార్ 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దానికి టైం ఇచ్చారు. ఈ టైంలో సోలార్ వస్తుంది. ఈ టైంలో జరిగే పరిణామం ఏంటి? ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మన థర్మల్ స్టేషన్స్, వీటిని బ్యాక్ డౌన్ చేయాలి, పవర్ అంటే తగ్గించడమో ఆపేయడమో చేయాలి. అది తగ్గించిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయిపోగానే సడన్గా ఎత్తుకోవాలంటే ఏదో జనరేటర్ లాగా ఎత్తుకోదు, అది కొంత టైం తీసుకుంటుంది. ఈ టైం తీసుకునే లోపు దాన్ని ఎక్కడి నుంచి కొనాలి? ఇది మళ్ళీ ఎక్స్చేంజ్ నుంచి కొని జనానికి ఇవ్వాలి, అధిక రేటుకి కొనాల్సి వస్తుంది. ఈ అధిక రేటుకి కొనాల్సినటువంటి దాన్ని ప్రజల మీద భారం అనేటువంటిది పడుతుంది. ఇది చాలా కీలకమైనటువంటిది. రెండోది, ఈ బ్యాక్ డౌన్ చేసినటువంటి టైంలో దేని నుంచో పవర్ తీసుకోము, కానీ తీసుకోకపోయినా సరే వాళ్ళకి ఒప్పందాల ప్రకారం వాళ్ళకి మనం మినిమం దాని ఫిక్స్డ్ ఛార్జీ అంటారు, ఆ ఫిక్స్డ్ ఛార్జీ కట్టాలి. అది దగ్గర మొన్న గత 3 సంవత్సరాల్లో దగ్గర ఎంత కట్టారు వీళ్ళు? 3,340 కోట్లు కట్టారు. ఇప్పుడు కూడా రేపు పొద్దున అదే కట్టాలి. ఇదంతా ఎవరి మీద పడుతుంది? జనం మీద పడుతుంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.
ఈ సోలార్ ప్యానల్స్కి ఉచితంగా విద్యుత్ ఇవ్వడం అనేది తప్పని చెప్తున్నాం. టైమ్ ఆఫ్ ది డే టారిఫ్లో కూడా ఖచ్చితంగా మీరు ముందు దీన్ని తీసుకోండి, థర్మల్ స్టేషన్ ఒప్పందం ప్రకారం తీసుకున్నాక మీకు కావాల్సి వస్తే అడిషనల్గా సోలార్ తీసుకోండి. కానీ సోలార్ కోసం వీటన్నిటిని ఆపేసి ఆ భారం ప్రజలు ఎత్తని ఎవరిని బతికించడానికి అని చెప్పని మేము అడుగుతున్నాం. ఇది ఖచ్చితంగా ఇది సోలార్ సంస్థల కోసం చేస్తున్నారు, ఈ సోలార్ కంపెనీల కోసం ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదికగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సాంబిరెడ్డి, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రస్తుతం యొక్క గవర్నమెంట్ యొక్క పాలసీ చూస్తే ప్రజలకి ఉపయోగపడే పథకాల కంటే కూడా మత సంస్థలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే మత సంస్థలకు తయారు చేసే సప్లై చేసే కరెంటుని యూనిట్ 5 రూపాయలకే ఇస్తున్నారు. కానీ అదే రైతు కష్టపడి రాష్ట్ర ప్రజలందరికీ ఆహార పదార్థాలు అందించే రైతుకు మాత్రం యూనిట్ 7 రూపాయలు వేస్తున్నారు. వాళ్ళకి అసలే నీటి సరఫరా లేక బాధపడుతుంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకుని దానికి అంత ఛార్జీలు వేస్తే రైతు ఎట్లా భరిస్తాడు అనే ఆలోచన కూడా వాళ్ళకే లేదు. మరి ఆ విధంగా ఉపయోగపడే వాటికేమో ఎక్కువ ఛార్జీలు వేసి మంచినీటి సరఫరాకు కానీ రైతులకు సరఫరా చేసే నీటికి కానీ ఎక్కువ ఛార్జీలు వేసి మత సంస్థలకు మాత్రం తక్కువ ఛార్జీ వేయటం అనేది చాలా దారుణం. ఇది అదేవిధంగా రెండోది సోలార్ ప్యానెల్స్ ఇండివిజువల్గా ఇళ్లపైన వినియోగదారులు అమర్చుకుంటున్నారు. మరి దీనికి గాను గవర్నమెంట్ కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది. ఆ సబ్సిడీ కంపెనీకే వెళ్తుంది. అదీగాక ఆ సోలార్ ప్యానెల్స్ తయారు చేయటానికి అయ్యే కరెంటు ఖర్చుల్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఎందుకంటే ఏమంటే మేము కంపెనీ పెట్టుకున్నాము, మేము కరెంటు ఖర్చులు భరించలేమండి అని చెప్పుంటారు పాపం వాళ్ళు గవర్నమెంట్కి. ఓహో నిజమే, ఈ కంపెనీలు వాళ్ళు కరెంటు ఖర్చులు భరించలేరనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఉచితంగానే ఇచ్చారు. అయితే అది ఎవడ భరించాలయ్యా అంటే ప్రజలు ఉన్నారు. మా ప్రజలందరూ కూడా ధనవంతులు, వాళ్ళు ఇవన్నీ భరిస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ప్రజల మీద వేసేసింది. అదేంటే కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు అని ఎవరన్నా అడిగితే ఎక్కడ పెంచామంటే కరెంట్ ఛార్జీలు మీకు ఇది వరకు యూనిట్కి ఎంత తీసుకునే వాళ్ళము, ఇప్పుడు కూడా మేము యూనిట్కి అదే ఛార్జీ తీసుకుంటున్నాం, యూనిట్కి మీకు పైసా కూడా పెంచలేదు అంటున్నారు. మరి ఇదేంటయ్యా ఇవన్నీ ఎక్స్ట్రా పడిపోతున్నాయి. మరి ఇవన్నీ కూడా మేము కొంతమందికి సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ సబ్సిడీ భరించే వాళ్ళు కూడా ఉండాలి కదా. మేము వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నాం, మరి ఆ సబ్సిడీ మీరు భరించండి అని ఎఫ్ఈఏ ఛార్జెస్ అని కానీ ఇటువంటి అనేక రకాల ఛార్జెస్ 22 నుంచి ఖర్చు పెట్టిన దానికి ఒకటి, 24 నుంచి ఖర్చు పెట్టిన దానికి ఒకటి, గత నెలలో ఖర్చు పెట్టిన దానికి ఒకటి, ఇట్లా అనేక రకాల ఛార్జీల పేరుతో వినియోగదారులని ప్రభుత్వం బాగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ తగ్గించుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు కొత్తగా మనకి అదానీ సెంటర్, దాన్నే మనం గూగుల్ అంటున్నాం. ఆ గూగుల్ అనేది వస్తే వాళ్ళు కూడా అదే అడిగారు, మాకు ఉచితంగా కరెంట్ ఇవ్వండి. ఓఎస్ కరెంట్ ఇచ్చేస్తామన్నారు. నిజంగా గూగుల్కి ఇచ్చే కరెంట్కి ఆ ఛార్జీలు కూడా జనాల మీద వేస్తే ఇక కరెంటు ఛార్జీలు అనేవి డబల్ అవుతాయా లేక డబల్ కంటే మించిపోతాయా తెలీదు. ఇప్పటికే మనం ఇంట్లో కనుక ఒక 500 రూపాయల కరెంటు మనం వాడుకుంటే ఇంకొక 500 రూపాయలు అదనంగా ఎఫ్ఈఏ ఛార్జెస్ ఇవన్నీ కూడా పడుతున్నాయి. మరి గూగుల్ కూడా వచ్చిన తర్వాత ఇంకా ఛార్జీలు ఎంత పడతాయి అనేది తెలీదు. అదేవిధంగా గవర్నమెంటు సోలార్ వాళ్ళతో కానీ లేదు హైడ్రో వాళ్ళతో కానీ
కరెంటు తీసుకుంటానికి ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఒకవేళ అవసరం లేక వాళ్ళ దగ్గర నుంచి పవర్ కొనకపోయినా సరే వాళ్ళకి కనీస ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జెస్, స్థిర ఛార్జీలు అంటాం, అవి ఖచ్చితంగా వాళ్ళకి పే చేయాల్సిందే. నువ్వు ఒక్క యూనిట్ వాడకపోయినా సరే వాళ్ళకి ₹1000 అమౌంట్ కట్టాల్సిందే. మరి ఈ విధంగా కనుక పెట్టుకుంటే వినియోగదారుల మీద ఎంత భారం పడుతుంది? అదేమంటే మేము అవసరమైనప్పుడు మాత్రమే గవర్నమెంట్ హైడ్రో ప్రాజెక్ట్స్ను ఉపయోగిస్తామన్నారు. దాంట్లో కూడా టెక్నికల్ పాయింట్ ఉంది. ఆ టెక్నికల్ పాయింట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ చెప్పే ఉంటారు ప్రభుత్వానికి, బాబు మేము ఆన్ చేయంగానే ఫుల్ కరెంట్ రాదు, ఆన్ చేసిన తర్వాత ఫుల్ పవర్ రావాలంటే 1 గంట పట్టుద్దని. కానీ దాన్ని ప్రభుత్వం పెడచెవిని పెట్టినట్టుంది. అందుకనే ఈ సోలార్ పవర్ సప్లై ఆగిపోయిన తర్వాత మాత్రమే వీటిని ఆన్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించి. నా పేరు అవనిగడ్డ పున్నారావు, పౌర సంక్షేమ సంఘం కార్యదర్శిని. ఈరోజు విద్యుత్ దీని మీద మాట్లాడడానికి వచ్చాం. గతంలోనే అసెంబ్లీలో మేము అసలు కరెంట్ ఛార్జీలు పెంచడం అని చెప్పి అబద్ధాలు ఆడారు. కరెంట్ ఛార్జ్ అంటే యూనిట్ కదా, ట్రూ అప్ ఛార్జెస్ అన్నీ ఎవరు ఇస్తారు, అవన్నీ లెక్కలు వేసుకుంటే ఎంత పెరుగుతుంది, ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేయటువంటి అదే. అసెంబ్లీలో అట్లాంటి అబద్ధాలు చెప్పడం అంటే వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి కూడా మళ్ళీ ఈ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇచ్చే వాళ్ళ టారిఫ్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఇందులో మత సంస్థలకేమో తక్కిన వాటర్ డిస్ట్రిబ్యూషన్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వీటన్నిటికి కూడా ఎక్కువ. అలాగే మత సంస్థలకు ఇచ్చినట్టు వీటికి కూడా ఇవ్వు. మతం మీద అంత ప్రేమ ఉంటే వీటి మీద అంత ద్వేషం ఎందుకు? ఎలా కడతారు? రైతు పండించే రైతు ఏ విధంగా ఎక్కువ ఛార్జీ కట్టగలుగుతాడు? జనరల్గా వాటర్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి వాళ్ళ కార్పొరేట్ స్థానిక సంస్థలు ఏ విధంగా కట్టగలుగుతాయి అనుకుంటున్నారు? కనుక దీనికి వచ్చి మత సంస్థలకు ఇచ్చినట్టే వీళ్ళకు కూడా ఆ రేటు ₹5 కట్టే ఫిక్స్ చేయాలి. రెండోది, ఈ థర్మోస్టేషను ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఆపుతావు అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది ఆపేసేసి ఇవి సోలార్ వీటికి పర్మిషన్ ఇచ్చేసేస్తే ఇది స్టార్ట్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి దాన్ని అట్లా ఆపకుండా మొత్తం దీన్ని ఉపయోగించుకొని అవసరమైతేనే సోలార్ కరెంట్ మనం తీసుకునే అవసరం మాత్రం ఉంచుకోవాలి. అట్లా టైమింగ్స్ కూడా మీరు సోలార్ దానికి అనుకూలంగానే పెట్టుకొచ్చారు. అది కూడా దీనికి సమస్యే. కాబట్టి అలా కాకుండా ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా మీరు ఎలక్ట్రిసిటీ టారిఫ్ వాళ్ళని మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం.